పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గతంలో మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక మెగా పీటీఎం పెట్టడం జరిగింది. అది కూడా చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ ఫ్రమ్ పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కలిసి కట్టి చాలా బాగా చేయడం జరిగింది. ఈసారి కూడా ఈ అదర్ మేనేజ్మెంట్స్ ప్రైవేట్ స్కూల్స్కి మొట్టమొదటిగా దీంట్లో ఈ పీటీఎం మెగా పీటీఎంలో తీసుకురావడం జరుగుతుంది. ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉంటున్న +1, +2 పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పీటీఎంలో తీసుకురావడం జరుగుతుంది. సో దీంట్లో మన జిల్లాలో చూస్తేనే దాదాపుగా 1.6 to 1.8 lakh స్టూడెంట్స్ ఇద్దరు పాపులేషన్స్ దీనిలో వాళ్ళకున్న పేరెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే దాదాపుగా 2 to 2.5 crore పీపుల్ ఈ మెగా పీటీఎంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెగా ఈవెంట్స్ ఇన్ ద స్టేట్, నాట్ ఓన్లీ ద స్టేట్, ప్రాబ్లీ ఇన్ ద కంట్రీ. ఒక స్కూల్ సంస్థలో ఒకే రోజు ఇంత పెద్ద కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ స్పీకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ రివ్యూయింగ్ అబౌట్ ద కిడ్స్ జరగడం జరుగుతుంది. సో ఇది దీని గురించి ఒక డీటెయిల్డ్ సర్క్యులర్ అండ్ జియో కూడా సమగ్ర శిక్ష నుంచి ఆల్ మేనేజ్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రిపరేటరీ ఫేజెస్లో ఆల్రెడీ 3rd July ఆల్ కాంప్లెక్స్ హెచ్ఎమ్స్, ఎంఈఓస్, సిఆర్పీస్, ఏటీడబ్ల్యూస్ అండ్ ఆల్ అదర్ మేనేజ్మెంట్స్ ఉంటున్న ఆల్ హెచ్ఓడీస్ అందరితో ఒక వీడియో కాన్ఫరెన్సెస్ చేయడం జరిగింది మండల్ లెవెల్ వరకు. సో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంకి తయారు చేయమని చెప్తున్నాం. సో దీనికి మొట్టమొదటిగా పేరెంట్స్ అని పూర్తి స్థాయిలో దీనికి ఇన్వైట్ చేయడానికి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేయడం జరిగింది. పిల్లలే వాళ్ళు ప్రిపేర్ చేసిన ఇన్విటేషన్స్ ఒక్కొక్క పేరెంట్స్కి ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. అండ్ వాళ్ళకున్న SMS కానీ ఫోన్ కాల్స్ కూడా ఆ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేసి వాళ్ళందరినీ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో వచ్చిన పేరెంట్స్ని ప్రాపర్గా ఇది రిసెప్షన్ చేసేసుకొని ఈ 10th తారీఖు ఒక పండగ వాతావరణంలో ఆ స్కూల్ని అలంకరించడము, అక్కడ ఉంటున్న బ్యూటిఫికేషన్స్ అండ్ డెకరేషన్ చేసేసుకొని పేరెంట్స్ని ఇన్వైట్ చేసి తీసుకురావడము. దెన్ ఒక 1-on-1 మీటింగ్, అంటే క్లాస్ రూమ్ సెటప్లో వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని ఒక్కొక్క పేరెంట్కి 1-on-1 ఆ క్లాస్ టీచర్స్ వివరించాలి. సో గత సంవత్సరంలో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది ఫైనల్ ఎగ్జామ్లో, ఈ సంవత్సరంలో వాళ్ళకి కావాల్సిన ఎలాంటి నైపుణ్యాలు మనం నేర్పించగలుగుతున్నామో అని వాళ్ళకి పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో ఒక ఇనిషియేటివ్గా ఇప్పుడు FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని ఒక ప్రథమ్ ఇచ్చిన ఒక పేపర్ ఇప్పుడు ఇవాళ ఆల్ 2900 స్కూల్స్లో కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో పిల్లలు 1st తారీఖు నుండి 10th తారీఖు వరకు ఉన్న పిల్లలకి బేసిక్గా రాయడము, చదవడము అండ్ కాంప్రిహెండ్ చేయడం విషయం ఎంతవరకు వస్తుంది తెలుగులో, ఇంగ్లీష్లో. సిమిలర్లీ వాళ్ళకు ఉంటున్న బేసిక్ లాజిక్స్లో, మ్యాథమెటిక్స్లో బేసిక్ సమ్స్ అన్ని కూడా, అడిషన్, సబ్ట్రాక్షన్స్, ఇట్లాంటి బేసిక్ న్యూమరసీ కూడా ఎట్లా ఉంటుందని ఒక ఎగ్జామినేషన్స్ ఇవాళ పగడబందిగా ఆల్ స్కూల్స్లో జరుగుతుంది. దీంట్లో వచ్చిన అవుట్పుట్ కూడా మనం ఈ పీటీఎంలో వాళ్ళకున్న పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, దీని తర్వాత ఒక 3 months కానీ 6 months తర్వాత పిల్లలు ఏ స్థితికి మనం ముందుకు తీసుకురావాలని గురించి కూడా ఇవాళ చాలా పూర్తిగా చర్చలు జరుగుతుంది. అండ్ పిల్లలకు కూడా ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ చెకప్స్ చేయడానికి కూడా మన స్టూడెంట్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఎస్పెషలీ అందరూ కూడా రెసిడెన్షియల్ మోడ్లో దాదాపు 80% పిల్లలు ఉంటున్న నేపథ్యంలో పిల్లలకి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక కాంప్రిహెన్సివ్ మెడికల్ చెకప్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఓన్లీ వాళ్ళకి హెల్త్ స్క్రీనింగ్ చేస్తారు. బట్ వాళ్ళకి ఒక చిన్న ప్యాకేజ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, స్టూల్ టెస్ట్ కానీ, ఇదన్నీ ఒకసారి ఒక చిన్న ప్యాకేజ్గా ప్రిపేర్ చేసి PHC అండ్ CHC లెవెల్లో ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ చెకప్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఒక కార్యాచరణలు తీసుకుంటున్నాము. అది ఉంటే ఎవ్రీ క్వార్టర్ ఒక 25% ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ని ఒక సంవత్సరంలో కవర్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో RBSK నుంచి ఇచ్చిన ఈ హెల్త్ కార్డ్